హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలోనైతే స్పైసీగా ఉండే ఎగ్ దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. నేనైతే ఐరన్ పెనం వాడతాను, అందుకోసం ఉల్లిపాయ ఆయిల్తో అయితే ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్నట్టుగా పెనం మొత్తం ఉల్లిపాయతో ఆయిల్ అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా ఈ విధంగా ఒకసారి రుద్దేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత దోశ పిండి అనేది ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. ఇందులో సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలిపేసుకుంటే ఈ విధంగా తయారవుతుంది. ఒక గరిటెడు పిండి పెనం పైన వేసుకున్న తర్వాత ఇదంతా పెనంకు స్ప్రెడ్ చేయాలి. ఆ తర్వాత అది కొంచెం కాలిన తర్వాత ఇలా ఒక ఎగ్ అనేది బీట్ చేసి పగలు కొట్టుకొని వేసేసుకుంటే ఇలా దోశ మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా ఎగ్నైతే మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇలా చేసేసిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉడికిన తర్వాత దీనిపైన మనం ముందుగానే కలిపేసుకొని పెట్టుకున్న ఒక బౌల్లో ఉప్పు, కారం, ధనియాల పొడి 3 కలిపేసుకొని ఈ విధంగా ఈ దోశ పైన వేసేసుకుంటే చల్లుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా చల్లుకున్న తర్వాత దీని మీద మనకు కావాలి అంటే ఆనియన్స్ వేసుకోవచ్చు, ఆప్షనల్ మాత్రమే. ఇలా మొత్తం కారం పొడి చల్లిన తర్వాత దీనిపైన కంపల్సరీగా ఆయిల్ వేయాలి. వేస్తేనే మనకు ఎక్కడ పచ్చివాసన లేకుండా క్రిస్పీగా ఎగ్ దోశనైతే వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం కాలిన తర్వాత మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఎగ్ కూడా మొత్తం కాలిపోయిన తర్వాత ఈ విధంగా మనం లోపలికి మడతేసుకొని ఇలా రెండు వైపులా కాల్చుకుంటే సరిపోతుందన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.